విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నివారణ కోసం ఉచితంగా అందజేయబడుతున్న హెచ్పివి వ్యాక్సిన్ ను 14 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు కలిగిన ఆడపిల్లలకు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఈ వ్యాక్సిన్ క్యాన్సర్ మహమ్మారిని తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుందని, ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలను మరిన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతో ముందుకొచ్చి కరోనా బారి నుంచి కాపాడటానికి వ్యాక్సిన్లు ఆ రోజున ఉచితంగా ఇవ్వడం జరిగింది. చక్కటి ఫలితాలు కూడా పొందాం. ప్రపంచ దేశాలు అన్ని దేశాల కంటే మనం ముందుగా రికవర్ అవ్వడం జరిగింది. అదే విధానంలో ఈ రోజున భారీగా మహిళా సోదరిమణులు సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా కనపడుతున్న సందర్భంలో దానికి కూడా వ్యాక్సిన్ తయారు చేసి ఈ రోజున 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు పూర్తవక ముందు ఇది 2 డోసులు హెచ్వి వ్యాక్సిన్ని ఇవాళ పిల్లలకి ఇవ్వడం జరుగుతోంది. ఇది సింపుల్ ఇంజెక్షను, ఇబ్బంది లేదు. కానీ దీని సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత కొంచెం 2-3 రోజుల పాటు నొప్పి ఉండొచ్చు, లైట్గా, లేదా కొంచెం జ్వరం రావచ్చు. కానీ ఒక మహమ్మారి నుంచి, క్యాన్సర్ అనే మహమ్మారి నుంచి మహిళా సోదరులను కాపాడే అవకాశంగా ఫ్రీ ఫ్రమ్ క్యాన్సర్ అని భారతదేశం మరొకసారి గర్వంగా అనౌన్స్మెంట్ వచ్చే విధంగా ఈ వ్యాక్సిన్ని, ఒక్కొక్క వ్యాక్సిన్, ఒక పాపకి వేసే వ్యాక్సిన్ ఒక్కొక్కటి 10,000 రూపాయలు ఉంటుంది. సుమారు 2 అట్లాంటివి 2 వేస్తారు. 2 కానీ అంటే 20,000 రూపాయలు ఇవాళ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఆ పిల్లలకి వేయడం జరుగుతోంది. సో ఇది మంచి అవకాశం, అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ దీనికి 14 సంవత్సరాలు ఉండాలి, 15 సంవత్సరాలు నిండకూడదు. సో అది ముఖ్యమైన దానికి రికార్డులు మెయింటైన్, డాక్టర్ గారు రికార్డులు మెయింటైన్ చేసి మరల నెల తర్వాత ఇంకొక డోస్ వేయాలి. వాళ్ళు పిలిపించి ఆ డోసులు వేసి వాళ్ళందరినీ కూడా ఈ మహమ్మారి నుంచి, క్యాన్సర్ అనే సర్వైకల్ క్యాన్సర్ అనే జబ్బు నుంచి ఎక్కువగా మహిళలు వచ్చాయి. కామన్ క్యాన్సర్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్. దాని నుంచి కాపాడటం చేసే ప్రయత్నానికి మనస్ఫూర్తిగా నేను రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళిద్దరికి ఎప్పుడూ ఆశీస్సులు అందిస్తూ మన రాష్ట్రంలో ఉన్న అవసరాలన్నీ తీరుస్తున్న మోడీ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాను. నా పేరు డాక్టర్ కార్తిక్ అండి. ఇక్కడ యూపీహెచ్సి ఏపీఎస్సీ కన్నా మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను నేను. ఇది హెచ్పివి వ్యాక్సిన్, గార్డసిల్ వ్యాక్సిన్ అనే కంపెనీ తరపు నుంచి మనం గవర్నమెంట్ వేస్తుంది. ఈ వ్యాక్సిన్ 14 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి నిండి ఉండాలి కంపల్సరీగా. వాళ్ళు 15 సంవత్సరాలు నిండకుండా ఉండి ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకి మనం ఈ వ్యాక్సిన్ అనేది వేస్తాం. ఈ వ్యాక్సిన్ వేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మనం చూసుకుని వేస్తాం. ఇది ఫస్ట్ డోస్ కింద మనం వ్యాక్సిన్ ఇప్పుడు వేస్తాము. సెకండ్ డోస్కి మళ్ళీ ఫాలోఅప్ చేసుకుని సెకండ్ డోస్ మళ్ళీ మనం మన దగ్గర నుంచే వేస్తాం. మన ఏరియాలో ఉన్న ఆశాలు, ఏఎన్ఎంలు వాళ్ళ ద్వారా కూడా మీరు అప్రోచ్ అయినా కానీ తెలియని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి మన దగ్గరే వ్యాక్సిన్ వేస్తారు. మన దగ్గర వ్యాక్సిన్ స్పెషల్ క్యాంపెయిన్ కింద రన్ అవుతుంది. ప్రజెంట్ ఇది డైలీ బేస్ మీద అవైలబిలిటీ ఉంటుంది. సో ఎవరు వ్యాక్సిన్ వేసుకోవాలన్నా ఒకసారి మనకు వచ్చి ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, ఆ ఏజ్లో వాళ్ళు వచ్చి కంపల్సరీ వేసుకోవచ్చు. దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేది ఉండదు. ఏజ్ ప్రకారం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ వచ్చి వ్యాక్సిన్ కంపల్సరీగా వేసుకోవచ్చు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.